టైటిల్ చూసి లోపలికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మనందరం కలిసి దేశాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. దేశం అంటే నువ్వు, నేను, మీరందరూ, మనమందరం. ఏం చేయలేమనుకుంటే నిజంగానే ఏది చేయలేం. కానీ కూర్చున్న దగ్గర నుంచి లేచి అడుగులు వేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ముందుగా మన నీట్నెస్ గురించి, ఇతర దేశాల్లో ఉన్న నీట్నెస్ మన దేశంలో ఎందుకు ఉండదనేది మాట్లాడుకుందాం. ప్రతి విషయానికి ఒకరి మీద నిందలు వేస్తాం. మరి నీట్నెస్ విషయంలో కూడా గవర్నమెంట్ తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ట్రైన్లో పాన్ పరాక గుట్కా తింటూ తుప్పుకంటూ ఉమ్మేస్తారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ లోపము కనిపిస్తుందా? ఇలా చేసేవారి మైండ్ థింకింగ్ కనిపిస్తుందా? సో ఇలాంటివి ఆలోచిస్తే నిజంగానే ఇండియా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లేదా అంటే నిజంగానే లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ. దీన్ని చూసినా పట్టించుకొని అధికారులు, పబ్లిక్లో ముద్దులు, హగ్గులు, నోకేలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దరిద్రాలు ఉన్నాయి మన కంట్రీలో. వీటికి ఎక్కువ పబ్లికే కారణం. అంటే మనలోనే వీరంతా ఉన్నారు కదా. ఫ్లైట్లో కూడా పాన్ ఉమ్మేసేవారిని ఏమనాలి? గుట్కాలు తింటూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. మరీ ముఖ్యంగా పొగ తాగవద్దు, ప్రాణాలకు ప్రమాదం. అంటే ఇది మీకే కాదు మీ పక్కన వారికి కూడా ప్రమాదమే అని చెప్పినా కూడా గుప్పుమంటూ ఊదుతుంటారు. ఇతరుల ఫేస్ మీదకు వచ్చినా పట్టించుకోరు. ఇక లైన్లో ఉండరు. ఎక్కడైనా లైన్ ఉండి ఎవరికైనా అర్జెంట్ అయితే మాత్రం ఎప్పుడు గుర్తురాని రూల్స్ గుర్తు వస్తాయి మధ్యలోకి ఎవరైనా వస్తే. అంటే నాకేంటి, నాకేం లాభం అని సెల్ఫిష్నెస్. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఆ చెత్త నుంచి వచ్చే స్మెల్, అందులోనే కీటకాలు, ఆ కీటకాల వల్ల డెంగ్యూ, చెత్త కాల్చడం వల్ల పొగ, ఈ పొగ వల్ల సంవత్సరానికి 23 లక్షల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారట. అంతేకాదు ఇతరుల పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేస్తుంటారు. కుళ్ళు, కుతంత్రాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, బస్సులో ఇబ్బంది పడుతున్న వారికి కనీసం సీట్ ఇవ్వని వారు ఎందరో ఉన్నారు. ఇక ర్యాష్ డ్రైవింగ్, దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం ఆగి ఏమైందో కూడా చూడరు. ఎవరైనా ఇతర దేశాల నుంచి వస్తే వారితో వెటకారంగా మాట్లాడతారు కొందరు. గతంలో ఒక వ్లాగర్ ఇలాగే వచ్చిన వారిని నా సాలి, నా సాలా చూడండి అంటూ ఒక హిందీ అతను వ్లాగ్ చేశాడు. అంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన పరువు తీసేలా బిహేవ్ చేస్తుంటారు కొందరు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆఫ్రికన్ దేశమైన రవాండా గురించి చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం. ఇది చాలా చిన్న దేశం, ధనిక దేశం కూడా అస్సలు కాదు. మన దేశంతో పోలిస్తే కూడా చాలా చిన్నది క్యాపిటల్ విషయంలో కూడా. కానీ మనకంటే చాలా నీట్గా ఉంటుంది. అయితే వీరంతా ప్రతి నెలలో చివరి సండే రోజు దేశాన్ని నీట్ చేసే పనిలో పడతారంట. దీన్ని ఉముగాండా అంటారు. ఈ రోజులో ఉదయం 8 నుంచి 11 వరకు సిటిజన్స్ అందరూ కలిసి దేశాన్ని క్లీన్ చేసే పనిలో మునిగిపోతారు. గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ వరకు పీపుల్స్ అందరూ ఇదే పనిలో మునిగి తేలుతారట. ఇక మన వాళ్ళ దగ్గర డిగ్రీలు, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా ఆలోచించరు? అందరూ కలిసి ఒకరోజు అవసరం లేదు. కనీసం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, ఉమ్మడం, ఇతరుల పట్ల కాస్త రెస్పెక్ట్గా మాట్లాడడం వంటివి ఎందుకు చేయరు? స్త్రీలకు, వృద్ధులకు ఎందుకు సీట్ ఇవ్వరు? ఇది అందరి గురించి కాదు, కానీ బయటకు వెళ్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువే కనిపిస్తారు. ఇక బస్లో గొడవలు, సీట్ల కోసం కొట్టుకోవడం, వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో పనులు కూడా చేయరు. ఇంట్లో ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటారు. అమ్మ, అక్క, అన్న ఎవరో ఉన్నారు కదా అనుకుంటారు. చిన్నప్పటి నుంచి మన పనులు మనమే చేసుకోవాలని నేర్పించాలి. సో ఇదంతా ఎవరు నేర్పించాలి? గవర్నమెంటా? మనకెందుకు అని లైట్ తీసుకుంటే నేర్చుకునేది ఎలా? ఇక పబ్లిక్ ప్రాపర్టీలను పాడు చేస్తారు. రైల్వే ప్రాపర్టీని నాశనం చేయడం, స్కూల్స్, టాయిలెట్స్ ఇలా పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేస్తుంటారు. దీన్ని ఎవరు చెప్పాలి? ఈ పబ్లిక్ ప్రాపర్టీ మనది కాదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ ట్యాక్స్లు కట్టడం లేదా? జిఎస్టీలు పే చేయడం లేదా? మనది అనుకుంటే ఇలా చేయరు కదా. ముఖ్యంగా మన స్టడీ సిస్టమ్ కొన్ని విషయాలు బెటర్గా ఉన్నాయి. ఇలాంటి చాలా విషయాలను ఇంక్లూడ్ చేయాలి. తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలకు సమయాన్ని బట్టి ఓ క్లాస్ పెట్టాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఎలా ఉండాలని నేర్పించాలి కదా. ముందుగా నీట్నెస్ ముఖ్యం. ఈ క్లాస్లో వారికి సమాజాన్ని ఎలా నీట్గా ఉంచాలి, వారి బాధ్యత సమాజం పట్ల ఏంటి అనేది తెలపాలి. అప్పుడే రేపటి పౌరులు పర్ఫెక్ట్గా అవుతారు. ఇది ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కానీ కొందరు పబ్లిక్ సర్వెంట్లే ఎలా ఉన్నారంటే, గతంలో ఒకసారి రాజస్థాన్ మినిస్టర్ పబ్లిక్ ప్లేస్లో యూరిన్ చేశారు. ప్రజాపాలన చేస్తున్న ఒక మినిస్టర్ బిహేవియర్ ఎలా ఉండాలి? కానీ పబ్లిక్లో ఆయనే అలా. అందుకే మార్పు ఎక్కడో కాదు, మన ఇంట్లోనే మనతోనే మొదలవ్వాలి. దేశాన్ని మార్చుకోవాలి.